ఈ 40 సంవత్సరాల నుంచి చేనేత మగ్గం మీదే బతుకుతున్నాం మేము సార్. అప్పుడు కొట్టాలు ఉన్నాయి, అప్పుడు ప్రభుత్వంలోన 5 మాటలు మగ్గం డబ్బులు వచ్చినాయి. ఏం సార్ ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే పాపట్టి ఉంది అని చెప్తున్నారు. పాపట్టి మా పేరుతో ఉంది, కొడుకులు ఇల్లు కట్టించుకున్నారు. మేము పైన 3 అంతస్తుల పైన వేసుకొని మగ్గం వేసుకొని జీవిస్తున్నాం మేము. ఇప్పుడు పడలేంది ఎట్లా సార్? ఇది ఎట్లా పడవు డబ్బులు? కొడుకులు సంపాదించుకుంటారు, మేమైతే మగ్గం నేస్తున్నాం కదా. కరెంటు బిల్లు వస్తుంది పెరిగా, అది 0 వస్తుంది. ఇది మగ్గం ఎందుకు రావడం లేదు? ఇప్పుడు పాపట్టి చూపిస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళదే కొలత వేసుకొని పోతారు మున్సిపల్ వాళ్ళు వచ్చి. 1000 గజాల పైన ఉంటే ఇది రాదంట, ఏం వర్తించదు. స్కీములు, గవర్నమెంట్ స్కీములు మనకి వర్తించవు 1000 గజాల పైనే ఉంటే. మళ్ళీ 1000 గజాలు లేకుండా ప్రభుత్వం ఎందుకు స్కీమ్ ఇస్తుంది? ఇండ్లు కట్టుకోమని. ఇండ్లు కట్టుకున్నదని స్కీమ్ ఇవ్వద్దండి, మేము కొట్టాల్లోనే జీవిస్తాము. అట్లా చేయండి. మీరు స్కీమ్ ఇచ్చిన దానికి మేము ఇల్లు కట్టుకున్నాం. ఒక అడుగో ఎక్కువ తక్కువ కట్టుకుని ఉంటాం. ఆ కట్టుకునే దెబ్బకి ఇప్పుడు స్కీములు రావు, మీకు వర్తించవు. వయసే 60 సంవత్సరాల వయసే ఉంది. ఈ వయసుకు మగ్గం నేస్తాం. మగ్గం నేసి ఎందుకు పడు? ఏ రూల్స్ ఇవి? ఎక్కడి నుంచి వచ్చినాయి రూల్స్ చెప్పండి. ఎట్లా సార్? ఏమైనా చెప్తే గట్టిగా చెప్తారంటారు, చెప్పకుంటే ఊకుంటారు. మగ్గం లేనోళ్ళకి పడినాయి. ఎట్లా పడతాయి మగ్గం లేనోళ్ళకి? మేము రన్నింగ్ మగ్గాలు పెట్టుకొని మాకు పడలేదంటే ఎట్లా సార్? ఎవరికి చెప్పాలా? మేము మున్సిపాలిటీకి అడిగితే సచివాలయం పోమంటారు, సచివాలయం పోతే సెక్రటరీకి పోమంటారు, సెక్రటరీకి పోతే కలెక్టర్ ఆఫీస్కి పోమంటారు, కలెక్టర్ ఆఫీస్కి పోతే 7 ఆఫీస్కి పోమంటారు. ఎక్కడ తిరగాల? బస్సులు పిరిగి ఉండాలని ఇక్కడ పోయి ఇక్కడ ఎక్కాలా మేము ఆడోళ్ళు? ఎట్లా సార్? అప్పుడు పడినాయి, ఇదే ఇల్లు ఉంది, ఇదే అన్ని ఉన్నాయి, ఇదే పాపట్టు ఉంది. అప్పుడు పడింది ఏమి, ఇప్పుడు పడలేంది ఏమి, అది మాకి తెలుసలా. డబ్బులు పడవని బాధపడము. ఎందుకు పాపట్టిని చూపిస్తుంది? పాపట్టున్న వాళ్ళు మగ్గం నేయకూడదా? గవర్నమెంట్ ఎంప్లాయీ తల్లులు మగ్గం నేయకూడదా? తండ్రి మగ్గం నేయకూడదా? కొడుకులు కష్టపడి, మేము రాత్రి పగలు కష్టపడి పిల్లలకి చదివించుకొని ఉద్యోగాలు తెచ్చుకుని ఉంటారు వాళ్ళు. వాళ్ళ దాంట్లో మేము లేకుంటాము. వాళ్ళ పెండ్లాము, వాళ్ళ పిల్లలు వాడుంటాడు, మేమేం లేకుంటాం కదా. తల్లిదండ్రులు కూడి పెట్టేవాళ్ళు లేడు. ఎవరికి అడిగినా మాకు తెలియదు, అక్కడ పొండి ఇక్కడ పొండి అంటారు. మా పనులు ఇడిచిపెట్టి మగ్గం ఇడిచిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడినాం మేము. ఎట్లా సార్? మీరు దయచేసి మన చంద్రబాబు, గౌరవనీయులు చంద్రబాబుకి మన 1000 గజాలు లేకుండా వేయాలని, డబ్బులు వేయాలని మరీ కోరుతున్నాను. మేము మగ్గాలు నేర్చుకుంటాము, కరెంటు బిల్లు రాలేకుండా అది కూడా చేయించుకున్నాము. అట్లే చాలా ఈ 0 బిల్లు వచ్చింది ఈ నెల. మరి ఇప్పుడు 24,000-25,000 అని పెట్టినాము, కానీ ట్యాక్స్ ఉండదని చెప్తుండారు. ట్యాక్స్ కడుతుండనంటే మున్సిపాలిటీ మగ్గాలు వేసేవాళ్ళకి ఇంక మగ్గం ట్యాక్స్ ఏమిటి కడుతుంటారు? మున్సిపాలిటీ హౌస్ ట్యాక్స్ కూడా కడుతుండాలి. ఇంటికి వస్తే 2,000 రూపాయలు కడుతున్నాం అంతే సార్. ట్యాక్స్ మగ్గాల మీదే బతుకుంటాం. ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నాం మీకు అన్నప్పుడు. దాని మీదే జీవనాధారం. మాకేం మగ పిల్లలు లేరు, మగ్గురు ఆడుకుంటాను ఇంతవరకు కానీ పడలేదు. ఏమంటే ఇప్పుడు చెప్తే వాళ్ళు మీ పేరు మీద ట్యాక్స్, ఇల్లు ట్యాక్స్ ఉండదా, ట్యాక్స్ కడుతుండని అని చెప్తుంటారు సార్. మా పెద్ద మా నాన్న మా అమ్మోళ్ళు సంపాదించింది. నేతన్నకు సేవలో భాగంగా చేనేతలకు, ప్రతి ఒక్క మగ్గం ఉన్న కుటుంబ చేనేతలకు 25,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాలుగా 25 సంవత్సరాలు ఇవ్వకపోగా ఇప్పుడు ఇచ్చిన వాటిని కూడా కోతలు పెట్టి వాళ్ళకి కరెంటు బిల్లు ఉచితంగా ఆధారం చేసుకుని దాని మాత్రమే 25,000 ఇస్తున్నారు తప్ప వాళ్ళకి అది న్యాయం జరగలేదు. ఎందుకంటే చాలామంది సొసైటీలు ఇక్కడ వేసే వాళ్ళు ఇక్కడ వచ్చినారు. వీళ్ళు ఇక్కడ కూలీ బుక్ కూడా ఉంటుంది, అంటే ఇంట్లో మగ్గం ఉంటుంది. వీళ్ళంతా సొసైటీ మెంబర్స్. గత పూర్వకాలం నుంచి వాళ్ళ తాతల ముత్తాతల కాలం నుంచి వీళ్ళు మగ్గాలు నేస్తున్నారు. మళ్ళీ ఈరోజు వీళ్ళు చేనేతలు కాదని చెప్పి డబ్బులు కట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసము? అంటే మన జగనన్న గవర్నమెంట్ ఉన్న నేతన్న నేసమని సహాయం చేస్తే నేతన్నకు మోసం అని చెప్పి నేతన్న సేవలో భాగంగా నేతన్నలు మోసం చేయడం జరిగింది కదా. ఎందుకంటే మన కళ్ళ కనిపిస్తుంది వీళ్ళందరూ మగ్గం నేస్తేనే తప్ప వాళ్ళకి కడుపు నిండదు. అటువంటి వాళ్ళు పేద చేనేతలు కడుపు కొట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళతో ఓట్లు వేయించుకొని ముందుకు పోతున్నారు. ఇది చాలా ఖండిస్తున్నాము. కాబట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి హెచ్చరిస్తున్నాం. లేకపోతే కర్నూలులో ధర్నాకి పిలుపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.